దెన్ రికార్డింగ్ అయితే ఆన్ అయింది. సో టాపిక్ ఏంటంటే వై లెస్ ఇస్ మోర్ ఇన్ ట్రేడింగ్. అంటే ట్రేడింగ్ లో ఎంత తక్కువ చేస్తే అంత మంచిది అంటారు. ఎందుకు అనేది ఈ రోజు మనం రిలేటెడ్ టాపిక్ అన్నమాట. యాజ్ ఐ సెడ్, నేను ఈ టాపిక్ ని సింపుల్ అండ్ షార్ట్ గా ఉంచుతాను. కీ పాయింట్స్ తో డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ నేను కొన్ని ఒక 3 పాయింట్స్ అయితే ఖచ్చితంగా చెప్తూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కరెక్ట్గా మీకు బాగా అర్థమైతే పాయింట్ టు పాయింట్ గో అని అవ్వదు. ఒకవేళ ఎక్కడ అర్థం కాకపోతే నాకు చెప్పండి బ్రో, డౌట్ అని చెప్పి ఆపి నేను అడిగితే నేను చెప్తాను అనమాట. సో వై లెస్ ఈజ్ మోర్. ఫస్ట్ పాయింట్, మనం ఫస్ట్ పాయింట్ చెక్ చేద్దాం. ఓకే, బికాస్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ. ఫస్ట్ పాయింట్ అవుతుంది. సెకండ్ పాయింట్, because of your trading behavior. And third point, because of your trading rules. ఈ మూడు డాట్స్ అన్నమాట. ఈ మూడు డాట్స్ కనెక్ట్ అయితే ఎలాగైతే ఒక లైన్ కానీ, ఒక హారిజంటల్ లైన్ అయినా, ఒక వెర్టికల్ లైన్ అయినా ఎలాగైతే ఫామ్ అవుతుందో అలాగా మనం ఈ డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకుందాం. వై లెస్ ఈస్ మోర్ ఇన్ ట్రేడింగ్. బికాస్ ఆఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీ లెస్ ఈస్ మోర్ ఇన్ ట్రేడింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎలాగంటే ఇప్పుడు నేను చాలా ట్రేడింగ్ కెరీర్ స్టార్టింగ్ ఒక వీడియో చూసాను. ఒక వీడియో థంబ్నెయిల్ ఎలా ఉందంటే 100% విన్ రేట్ ఉన్న స్ట్రాటజీ అని చెప్పి ఒక వీడియో ఉందన్నమాట. అతను 100% ఏమంటారు యాక్యురసీ విన్ రేట్ ఉన్న స్ట్రాటజీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన స్ట్రాటజీ ఆయన సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, అతను ఒక స్ట్రాటజీ అనుకున్నాడు. నిజంగా చెప్పాలంటే దట్ ఈస్ లెస్ దెన్ 10%. విన్ రేట్ అనేది లెస్ దెన్ 10%. అంటే అతను బై అనుకుంటే సెల్ అవుతుంది, అండ్ సెల్ అనుకుంటే బై అవుతుంది. ఒకవేళ రెండు అనుకుంటే ప్రైస్ అనేది కన్సోలిడేషన్ లో ఉంటుంది. సో ఇలాంటి టైం అప్పుడు అతను ఏం చేశాడంటే, సో ఇలా ట్రేడ్ చేస్తే అతను విన్ పర్సెంటేజ్ అనేది 10%. కానీ 100% అవ్వడానికి ఏం చేశాడు, అతని అనాలిసిస్ ప్రకారం అతను ఒకవేళ సెల్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే అతను బై ఎంట్రీ తీసుకునేవాడు అనమాట. అండ్ అలాగే అతను అనాలిసిస్ ప్రకారం బై ఎంట్రీ తీసుకోవాలి అనిపిస్తే అతను సెల్ ఎంట్రీ తీసుకుంటున్నాడు అనమాట. ఇలా రివర్స్ చేయడం వల్ల తన విన్ రేట్ అనేది 100% అయ్యింది. అండ్ అతను చూపించింది అతను అనాలిసిస్ అన్ని ఒక 1 వీక్ ఆర్ 10 days ట్రేడ్స్ మాత్రమే. అంటే 10 trades ఇన్ ఏ వీక్. వరుసగా 10 రోజులు నేను ట్రేడ్ చేస్తే వరుసగా ఇదే రివర్స్ సైకాలజీ యూజ్ చేయడం వల్ల వరుసగా ఆ 10 trades అనేవి నాకు ప్రాఫిట్ జనరేట్ అయ్యి, సో మీరు కూడా అలాగే చేయండి అని చెప్పి ఒక 10 minutes ఆర్ 15 minutes వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో ఆ 10 minutes లో 15 minutes చేసింది ఇదే అనమాట. అతని స్ట్రాటజీ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎలాగెలాగని చెప్పాడు. సో స్ట్రాటజీ ప్రకారం బై ఎంట్రీ అనుకుంటే సెల్ తీసుకునేవాడిని, అండ్ సెల్ ఎంట్రీస్ అనుకుంటే బై అనుకునేవాడిని అని చెప్పి ఇలా స్ట్రాటజీలో రివర్స్ ఎంట్రీ ప్లాన్ చేసుకొని చేయడం వల్ల అతను 100% అయిందని చెప్పాడు. సో ఇందులో వై లెస్ ఇస్ మోర్ అంటే ఇక్కడ ఎక్కువ చేస్తున్నది కదా. అంటే 10 days కి 10 trades కూడా 10 days కన్సిక్యూటివ్ గా ట్రేడ్ తీసుకున్నాడు. అంటే రోజుకు ఒక ట్రేడ్ లెక్క తీసుకోవడం అన్నమాట. సో అలాగనుకుంటే ఎలాగ లెస్ ఇస్ మోర్ ఇస్ బెస్ట్ ఇన్ ట్రేడింగ్ అవుతుందంటే, ఇక్కడ చూడండి, అతను ఆయన వీడియోలో కానీ అతని ఎక్స్పీరియన్స్ వరకు చెప్పింది కానీ ఒక పర్టికులర్ టైం వరకు మాత్రమే. మంత్ లో ఒక 10 days అలా. కానీ వీడియో చూసిన వాళ్ళు మంత్ లో 24 days అయితే మార్కెట్ ఓపెన్ ఉంటుంది. 24 days కూడా అదే ఏమంటారు రిజల్ట్ కోసం వెయిట్ చేసి ట్రేడ్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ అతను చెప్పింది ఒక పర్టికులర్ 10 days కోసం. ఆ నెక్స్ట్ 10 days అతను పే ట్రేడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ చేసినా చేయకపోయినా లాస్ వచ్చినా ఏమొచ్చినా సరే అది మనం చెప్పలేం. ఎందుకంటే అది ఆల్రెడీ జరిగిపోయింది అవ్వచ్చు, లేదా మనకి తెలియదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. అక్కడ అతను వీడియోలో అతను ఏం చెప్తున్నా అయితే మనం చూస్తున్నాం. దాని ముందేం జరిగింది వెనకేం జరిగింది మనకు తెలియదు. అదనమాట అలా జరిగింది. సో ఇక్కడ లెస్ ఇస్ మోర్ ఎందుకు చెప్తుందంటే, ఏదైనా చెప్పింది ఒక పర్టికులర్ టైం ప్రకారం, ఒక 10 days ప్రకారం, ఒక 10+ trades. అదే ట్రేడ్ అనేది నేను పర్సనల్గా అయితే బ్యాక్ టెస్ట్ లాంటివి చేయలేదు, కానీ వాళ్ళ కామెంట్స్ చెక్ చేశాను.
ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ ఏమంటే నువ్వు 10 days కి 10 ట్రేడ్స్ లాస్ లో చూపిస్తున్నావు, అదే ప్రాఫిట్స్ చూపిస్తున్నావు. కానీ నువ్వు చెప్తున్నట్టే నీ సేమ్ సినారియోస్ నాకు మంత్ కి 2 to 3 మాత్రమే వస్తున్నాయి. ఎలా అనుకుంటే నేను ఎలా అని చెప్పి 2 to 3 వస్తున్నాయి ఆపర్చునిటీస్ అనేవి. సో అవి నేను గ్రాప్ చేస్తున్నా. కానీ మిగతావి ఫెయిల్ అవ్వడం వల్ల నా ప్రాఫిట్ అనేది మైనస్ లోకి వెళ్ళిపోతుంది, లాసెస్ లో ఉంటుంది. సో దీన్ని ఎలాగ రెక్టిఫై చేయగలను అని చెప్పి కామెంట్ అడిగితే అతను రిప్లై అవ్వలేదు. సో అతను చూడకపోవచ్చు, అది వేరే విషయం. సో అందుకే చెప్తున్నా, ఏ స్ట్రాటజీ అయినా, ఏ ట్రేడింగ్ రూల్స్ అయినా, ఏ ట్రేడింగ్ బిహేవియర్ అయినా సరే లెస్ ఈస్ మోర్ ఇన్ ట్రేడింగ్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటారంటే ఇప్పుడు మీ దగ్గర ఒక సెటప్, స్ట్రాటజీ ఉండొచ్చు. మీరు పెట్టుకున్న రూల్స్ A+, మీ స్ట్రాటజీ A+, మీ ట్రేడింగ్ బిహేవియర్ A+, అండ్ మీ రిస్క్ మేనేజ్మెంట్ కూడా A+. కానీ A+ అనే సిచ్యువేషన్ మీకు ఎప్పుడు వస్తుంది? హార్డ్లీ వీక్ కి 1, అంటే మంత్ కి 4 ఆపర్చునిటీస్ మీకు మంత్కి వస్తాయి. ఈ 4 ఆపర్చునిటీస్ గ్రాప్ తీసుకుంటారా? డెఫినెట్ గా గ్రాప్ తీసుకుంటారు. కానీ మిగతా 20 days కూడా మీరు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, సిస్టమ్ ముందు కూర్చుంటూ ఉంటారు. ఈ మిగతా 20 days లాస్ లో ఉంటే 20 losses వర్సెస్ 4 ప్రాఫిట్, 1:2, 1:3 రిస్క్ టు రివార్డ్ రేషియో అయినా సరే పోర్ట్ఫోలియో ఇంకా మనకి లాసెస్ లోనే కనిపిస్తుంది. సో మీ స్ట్రాటజీని సాటిస్ఫై చేస్తే మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. అలా ఎంట్రీ తీసుకోవాలంటే మీకు మంత్ కి మాక్సిమం 4 to 5 ఆపర్చునిటీస్ మాత్రమే దొరుకుతాయి. ఆ 4 to 5 ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేసి తీసుకోవాలి. వెయిట్ చేసి తీసుకుంటారు. అండ్ అగైన్ మిగతా కూడా దొరకగా కూడా తీసుకుంటారు, దొరకగా కూడా చేస్తూ ఉంటారు. అక్కడే మీరు మనీ అయితే లూజ్ అయిపోతుంటారు అనమాట. సో ఇది బికాస్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ. లెస్ ఇస్ మోర్ ఇస్ ద బెస్ట్ ఇన్ ట్రేడింగ్. అండ్ సెకండ్ పాయింట్, ట్రేడింగ్ బిహేవియర్. ఈ ట్రేడింగ్ బిహేవియర్ అంటే నథింగ్ బట్ ట్రేడింగ్ సైకాలజీ. అంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలని చెప్పారు, ట్రేడింగ్ సైకాలజీ అనమాట. మీ ట్రేడింగ్ సైకాలజీ అనేది మీ ట్రేడింగ్ రూల్స్ డిఫైన్ చేస్తుంది. కానీ మీ ట్రేడింగ్ రూల్స్ ఫాలో అవ్వాలంటే మీ ట్రేడింగ్ సైకాలజీ బాగుంటుంది. ఈ రెండింటికి చాలా సంబంధం ఉందన్నమాట. సో ఎక్కడ ఏంట్రా అంటే ట్రేడింగ్ సైకాలజీ ఎందుకు సింపుల్ గా ఉండాలి? బికాస్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ యువర్ బ్రెయిన్, లింక్డ్ విత్ యువర్ ఎమోషన్స్ కదా. చార్ట్ మీద కూర్చుని, పోర్ట్ఫోలియో ముందు కూర్చున్నప్పుడు మీ బ్రెయిన్ చాలా రకాలుగా మాట్లాడుతుంది. ఈ ట్రేడ్ చేయి, ఇక్కడ ఎంట్రీ తీసుకో, ఇంకా హోల్డ్ చేయి, ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకో, లాసెస్ లోకి వెళ్ళిపోతున్నా సరే మళ్ళీ పైకి వస్తుంది, వెయిట్ చేయి అని చెప్పి అకౌంట్ మొత్తం బ్లో అయ్యే వరకు అలాగే ఉంటారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మీ ట్రేడింగ్ సైకాలజీ అనేది సింపుల్ గా ఉండాలి. అంటే రూల్స్ అన్ని సాటిస్ఫై అయితే తప్ప నేను ట్రేడింగ్ ఎంట్రీ తీసుకోను, అది మైండ్ లో ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. 2, 1:2 or 1:3 మాత్రమే. 1:4 కన్నా ఎక్కువ, 1:3 కన్నా ఎక్కువ తీసుకుంటే మాత్రం మీరు మీ 1:3 కన్నా ఎక్కువ తీసుకుంటే మీరు మంత్లీ బేర్లీ 1 or 2 ఆపర్చునిటీస్ మాత్రమే మీకు దొరుకుతాయి. ఆ 1-2 తీసుకున్న తర్వాత మీరు ఎన్ని ప్లాన్ చేసినా సరే మీకు చేసినా సరే మీకు కనబడదు. అంటే కనబడిన అర్థం ఏంటంటే ఆ రూల్స్ సాటిస్ఫై అయినా సరే మీరు ఆ పొజిషన్ ని హోల్డ్ చేయడానికి ట్రై చేయడం, లేదా లాస్ లో ఉన్న బ్రేక్ ఈవెన్ దగ్గర ఉన్న మీరు క్లోజ్ చేయకపోవడం, దాన్ని ఇంకా హోల్డ్ చేసి ప్యానిక్ సిచ్యువేషన్ లోకి ఎంటర్ అవ్వడం, ఆ లాస్ అయిన మనీని ఇంకా లాస్ చేసుకోవడం, ఇది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ డిఫైన్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ డిఫైన్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ లిటిల్ బిట్ కామెడీగా ఉంటుంది. ఏంటంటే ట్రేడింగ్ రూల్స్ ఫాలో అవ్వాలి అంతే. మీ ట్రేడింగ్ ఈ ఒకటి కానీ ఫాలో అయితే ఈ 2 సింప్లిఫై అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ రూల్స్, మీ ట్రేడింగ్ రూల్ మీరు ఫాలో అవ్వాలి. మీరు రిస్క్ టు రివార్డ్ రేషియో డిఫైన్ చేసుకోవాలి. సాటిస్ఫై అయితే తప్ప మీరు ఎంట్రీ తీసుకోకూడదు. ఇట్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్ బిహేవియర్. ఇంత సింపుల్ బిహేవియర్ ఉంది కాబట్టి లెస్ ఈజ్ మోర్. ఒకవేళ లేకపోతే మోర్ లెస్, అంటే మోర్ ఈజ్ మోర్ లాస్ అనమాట. సో థర్డ్ పాయింట్ ఏంటి? బికాస్ ఆఫ్ ట్రేడింగ్ రూల్స్. ఇక్కడ చెప్తాను ఆల్రెడీ, ఎక్కడ ఈ పాయింట్ చెప్పాను ఇప్పుడు. బికాస్ ఆఫ్ ట్రేడింగ్ రూల్స్ ఫాలో అవడం వల్ల. ఇక్కడ లాస్ట్ పాయింట్ అది ఎందుకు రాశానంటే, ఫస్ట్ పాయింట్ ఇది అయిపోయింది, సెకండ్ పాయింట్ ఇది అయిపోయింది, థర్డ్ పాయింట్ ట్రేడింగ్ రూల్స్ ఎందుకు రాశానంటే, మీ ట్రేడింగ్ రూల్స్ అంత సింపుల్ గా ఉంటే మీ ట్రేడింగ్ బిహేవియర్ అంత సింపుల్ గా ఉంటుంది. మీ ట్రేడింగ్ బిహేవియర్ అంత సింపుల్ గా ఉంటే మీ ట్రేడింగ్ స్ట్రాటజీ అంత సింపుల్ గా మీరు డిఫైన్ చేసుకోగలరు. సో అందుకే నేను చెప్పాను ట్రేడింగ్ రూల్స్ ని ఫాలో అవ్వాలని చెప్పి. మీ ట్రేడింగ్ రూల్స్ ఎలా ఉంటాయి? మాక్సిమం బిగినర్ అందరికి ఎలా ఉంటాయి? ప్రతిరోజు ట్రేడ్ చేయాలి, రోజుకి ఒక 4-5 ట్రేడ్లు చేయాలి. 4-5లో
కనీసం 4 ప్రాఫిట్ జనరేట్ చేయాలి. 1:7, 1:6 రిస్క్ టు రివార్డ్ రేషియో టార్గెట్ చేయాలి. అండ్ డేలో ఏషియా, లండన్ అండ్ న్యూయార్క్ సెషన్ కూడా ట్రేడ్ చేయాలి. ఇది మీ ట్రేడింగ్ రూల్స్. దీనివల్ల అవుట్కమ్ ఏంటి వస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్, అకౌంట్ లో అవుతుంది, సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది, మనీ లాస్ అవుతారు, డిప్రెషన్ లోకి వెళ్తారు, ట్రేడింగ్ మీద హోప్స్ వదిలేస్తారు, మార్కెట్ ని బ్లేమ్ చేస్తారు. ఒకవేళ ట్రేడింగ్ రూల్స్ ఇలాగే పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఎలాగా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్ ఎంత చేస్తాడంటే, ట్రేడింగ్ రూల్స్ సర్టెన్ రూల్స్ ఉంటాయి. అంటే పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్తే, పర్టికులర్ జోన్ ట్యాప్ అయితే అలాగని చెప్పి కొన్ని రూల్స్ పెట్టుకుంటుంటాడు. కొన్ని రూల్స్ అయితే ఇలా పెట్టుకుంటుంటాడు అనమాట. సో ఈ రూల్స్ అన్ని సాటిస్ఫై అయితేనే నేను ఎంట్రీ తీసుకుంటాను. 1:2 or 1:3 మాత్రమే నేను తీసుకుంటాను. ఒకవేళ ఎంట్రీ దొరకకపోతే నేను తీసుకోను, ఓవర్ ట్రేడ్ చేయను, నా ట్రేడింగ్ సైకాలజీకి నేను చీట్ చేయలేను అని చెప్పి. ఇలా ఉండడం వల్ల మీకు ఓవర్కమ్ ఏం వస్తుందంటే, కన్సిస్టెంట్ ట్రేడింగ్ ప్రాఫిట్స్, కన్సిస్టెంట్ ట్రేడింగ్ పేఅవుట్స్, కన్సిస్టెంట్ ట్రేడింగ్ గ్రోత్ అండ్ కన్సిస్టెంట్ ట్రేడింగ్ ఏమంటారు డెవలప్మెంట్. ఇది అవుట్కమ్ అన్నమాట. సో మీరు ఇక్కడ ఇప్పుడు చూస్ చేసుకోండి, మీరు ఇలాంటి రూల్స్ ఫాలో అయ్యి ఇలాంటి అవుట్కమ్ తెచ్చుకుంటారా, లేదా ఇలాంటి రూల్స్ ఫాలో అయ్యి ఇలాంటి అవుట్కమ్ తెచ్చుకుంటారా? ఇలాంటి రూల్స్ ఫాలో అవడం వల్ల ఇలాంటి అవుట్కమ్ వస్తుంది, ఇలాంటి అవుట్కమ్ రావడం వల్ల మీ ట్రేడింగ్ సైకాలజీ సింపుల్ గా ఉంటుంది. అప్పుడు మీ స్ట్రాటజీ మీరు నీట్ గా డిఫైన్ చేసుకోగలరు, ట్రేడింగ్ రూల్స్ ఆటోమేటిక్ గా మీరు ఫాలో అవుతారు అనమాట. సో ఈ రోజు టాపిక్ అయితే ఇది. సో